ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని ఎస్ఆర్ఎం యూనివర్సిటీ దగ్గర ఉన్నాము. ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్ లో వినాయకుడి గుడి ఒకటి నిర్మాణంలో ఉంది. వీటికి సంబంధించిన పనులు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఎప్పటికల్లా కంప్లీట్ చేస్తారు, ఎంత విస్తీర్ణంలో ఈ టెంపుల్ ని కడుతున్నారు, మొత్తం నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే ఈ గుడికి సంబంధించిన మోడల్ కూడా ఈ వీడియోలో చూపిస్తాను, కంప్లీట్ అయితే ఎలా ఉండిద్దా అని చెప్పి. ప్రజెంట్ ఈ స్టేటస్ కూడా ఎంతవరకు కంప్లీట్ అయిన వర్క్స్ అన్ని ఎలా జరుగుతున్నాయో కూడా ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రెసెంట్ గుడి యొక్క నమూనా పిక్చర్ చూడండి. ఈ గుడి మొత్తం కంప్లీట్ అయితే ఇదే లుక్ తో అయితే ఉండిద్ది. ఎంత బాగుందో మీరు చూడొచ్చు. ఇక్కడ ఈ గుడి మొత్తం 1 ఎకరం విస్తీర్ణంలో అయితే ప్లాన్ చేస్తున్నారు. దాంట్లో గుడి కొంత భాగం, అలాగే ల్యాండ్స్కేపింగ్ కి కొంత భాగం అయితే ఉండిద్ది. మొత్తం మీరు చూడొచ్చు. అలాగే ఈ ఫ్రంట్ నిర్మాణం ఎలా ఉండిద్దో మీరు చూడొచ్చు. ఇక్కడ ఫ్రంట్ ఇంతవరకు అయితే నిర్మాణం జరిగింది. ఈ గుడికి సంబంధించి మొత్తం ఏంటంటే అసోసియేటెడ్ సివిల్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వాళ్ళు అయితే దీన్ని టేకప్ చేసి 2024 సెప్టెంబర్లో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు. నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకో 10 నుండి 12 నెలల్లో ఈ గుడి నిర్మాణం మొత్తం కంప్లీట్ అయిద్దని అయితే అంటున్నారు. అలాగే ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఆపోజిట్ లోనే ఈ గుడి నిర్మాణం జరగడం. ఈ గుడి మొత్తం ఏంటంటే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వాళ్ళే చేస్తున్నారు మొత్తం నిర్మాణం మొత్తం. ప్రజెంట్ ఇక్కడ లోపల లుక్ కూడా చూడొచ్చు. పిల్లర్స్ నిర్మాణం అయితే జరిగింది. పిల్లర్స్ కూడా ఏంటంటే మండపం అన్నమాట. గుడి యొక్క గోపురం ఎదురుగా మండపం అయితే ఉండిద్ది. ఆ మండపం యొక్క నిర్మాణం. ఈ మండపం ఇంకో 15 రోజుల్లో పైన స్లాబ్ వర్క్స్ అయితే కంప్లీట్ చేస్తామైతే అని అయితే అంటున్నారు.